ఫిబ్రవరి 9 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతో మాఘమాసం శుక్లపక్ష ద్వాదశి రాత్రి 8 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆర్ద్ర నక్షత్రం సాయంత్రం 6 గంటల 53 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం లేదు. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 8 నిమిషాల నుంచి 10 గంటల 42 నిమిషాల వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల 25 నిమిషాల నుంచి 5 గంటల 10 నిమిషాల వరకు ఉన్నాయి. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 12 గంటల 45 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 12 గంటల 15 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 34 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 56 నిమిషాలకు. ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే గురువు వృషభం, కుజుడు మిథునం, రాహు శుక్రులిద్దరు కూడా మీనం, రవి బుధులిద్దరు కూడా యాక్చువల్లీ మకరంలో ఉన్నారు. అయితే ఈ 11వ తారీఖు నాడు బుధుడు కుంభంలోకి వెళ్తున్నారు. 12వ తారీఖు నాడు రాత్రికి కుంభంలోకి రవి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలోనే ఉన్నారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారం. ఇంకా విశేషమైనటువంటి పర్వాలుగా చూస్తే మాఘ పౌర్ణిమ చాలా విశేషమైన పర్వం. సముద్ర స్నానం ఆచరించే వాళ్ళ కోసం చెప్పేసి ఈ మాఘ పౌర్ణిమ మరి 12వ తారీఖు నాడు చాలా విశేషాన్ని సంతరించుకుంది. ఆకామావై పూర్ణిమ అనే పేరుతో మరి దూరాల వాళ్ళందరూ కూడా సముద్రానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి రావడం, సముద్రాన్ని అర్చించి రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి విశేషమైనటువంటి పర్వం ఫిబ్రవరి 12వ తారీఖు నాడు ఉంది. మరి అందరూ కూడా ఆ పర్వాన్ని సద్వినియోగం చేసుకుంటారని భాషిస్తూ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని పనులు చాలా చురుకుగా జరుగుతూ ఉంటాయి. వేగంగా ఆలోచన చేస్తారు, చక్కగా స్పందిస్తారు. ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి దాని మీద ఒక మంచి అవగాహన కలిగి ఉంటారు. బుద్ధి కుశలతతో పనిచేసి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. రాహు శుక్రులు వ్యయంలో ఉన్నారు కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంబంధం లేని కుటుంబ సమస్యలు కొన్ని వెంటాడుతూ ఉంటాయి, లేదా పాత సమస్యలు తిరగబడే అవకాశం ఉంది. ఉద్యోగులకి, వ్యాపారాలకి ఈ వారం రోజులు సమయం అనుకూలంగా ఉంటుంది. మరి వీళ్ళు ఈ వారం రోజులు కూడా విద్యా వ్యాసంగం కానీ, రైతులు వ్యవసాయ రంగంలో కానీ, అలాగే ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు కానీ అందరూ కూడా బాగా మంచి ఫలితాలు తీసుకుంటారు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు కొంచెం శ్రమ ఉంటుంది కానీ పనులు బాగా పూర్తవుతాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకొని చెప్తున్నాం. భరణి నక్షత్రం వాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కృత్తిగా 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. బాగా ఈ రాహు శుక్రుల యొక్క సంచార దోషాలు తగ్గడం కోసం చెప్పేసి నిత్యం మీరు అవకాశం కుదిరితే కనుక మరి దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడం చాలా మంచిదని చెప్పి సూచిస్తాం. వృషభ రాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో గ్రహాలు క్రమంగా రాజ్యంలో రావడం, రాజ్యలాభ స్థానాల్లో మొత్తం అంతా 5 గ్రహాలు ఉండడం, ఇది లగ్నంలో గురువు ఉండడం, ఇవన్నీ కూడా బాగా అనుకూలించేటువంటి గ్రహచారం. ఈ అనుకూలించేటువంటి గ్రహచార సంబంధమైనటువంటి విషయాల్లో వీళ్ళు చాలా మంచి పనులు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ప్రయత్నాలు కూడా బాగుంటాయి. విషయంగా కుటుంబ సమస్యల పరిష్కారంలో మీరు చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకుంటారు. అలాగే
అన్ని పనులు కూడా ఈ రోజున ఎక్కడ సమస్య లేకుండా నడిపించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మరి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాంశాలు ఉంటూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉండడం కారణంగా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏ పనైనా సరే చాలా చక్కగా సహజంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. ఈ రోజున వీళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ సమస్యలు లేకుండా కూడా నడిచే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా వేగవంతంగా నడుస్తూ ఉంటాయి. ఈ వారం రోజులు కూడా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తూ అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తాయి. కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. అన్ని విషయాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా లాభదాయకంగా పనులు నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. గతం కంటే ఈ వారం చాలా బాగుంది. సమయాన్ని వృధా చేయొద్దు. పనులన్నీ కూడా సవ్యంగా సాగుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం రోజులు దిగ్విజయమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. సమయపాలనతో మీరు అన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ పనులు సానుకూలం చేసుకోమని చెప్పి సూచిస్తూ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా మంచి విశేషమైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మరి ఇంకా సత్ఫలితాలు పెరగాలని ఉంటే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే బాగుంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఈ వారం రోజుల్లో కూడా పనులు డబ్బులు సమయానికి అందక క్రమంగా ఆపుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే భాగ్యరాజ్య స్థానాల్లో 5 గ్రహాలు ఉన్నాయి. ఈ వారంలో క్రమంగా వెళ్తున్న కొద్దీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఇట్లా పెరుగుతున్న కొద్దీ సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది. మనకి కుటుంబ వ్యవహారాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కానీ వాటిని క్రమంగా ఒక్కొక్కటి సరిగా గాడిలో పెట్టి మంచి ఫలితాల కోసం చెప్పి ప్రయత్నం చేసుకుని ముందుకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. పాత రుణాలు ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త రుణాలు కూడా ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని పనులు కూడా సజావుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు కుజగురువుల యొక్క సంచారం సరిగా లేదు కాబట్టి కొంచెం శ్రమ ఎక్కువ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీ కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయాన్ని సూచిస్తున్నాం. ఈ మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయాలు, రుణ విషయాలు బాగా ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తెలివిగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. పునర్వసు 1-3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మీకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. చాలా విచిత్రమైన కాలం. ఒక విధంగా చెప్పాలంటే దోబూచులాట్లాగా ఉంటుంది. కొన్ని పనులు చక్కగా వేగంగా నడుస్తాయి, కొన్ని పనులు ఇబ్బందికరంగా ఉంటాయి. అష్టమ శని, వ్యయకుజుడు వీళ్ళు ఇబ్బందికరమైన గ్రహాలే. రఘుబుధులు ఇబ్బందికరమైన గ్రహాలే. కానీ రాహువు, శుక్రుడు, అలాగే మరి గురువు వీళ్ళు అనుకూలిస్తూ ఉన్నారు. ఈ విధంగా కొన్ని గ్రహాలు అనుకూలించడం, కొన్ని గ్రహాలు ప్రతికూలించడం వలన మీకు కొన్ని కార్యక్రమాలు చక్కగా ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ విధమైనటువంటి వర్గం వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, ఈ విధమైన వర్గం వాళ్ళకి ఇబ్బంది వస్తుందని చెప్పడానికి అవకాశం లేనటువంటి గ్రహచారం నడుస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారాలని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం కూడా మంచిది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు బహు జాగ్రత్తతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి కుటుంబ ఆర్థిక విషయాలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అనుకోని సమస్యలు వెంబడించే అవకాశం వస్తుంది. రోజు కూడా అవకాశం ఉంటే ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తదుపరి సింహరాశి.
ఈ సింహరాశి వాళ్ళకు కూడా కర్కాటక రాశి వాళ్ళ మాదిరిగానే బహు విచిత్రమైనటువంటి కాలం నడుస్తుంది. రవి బుధ శని సప్తమంలో ఉండి అనుకూలించే గ్రహాలు కాదు, అష్టమ రాహు శుక్రులు కూడా అనుకూలించే గ్రహాలుగా మనం లెక్క వేయడానికి లేదు. అయితే ఇక్కడ ఈ వారం గ్రహానుగ్రహం చాలా తక్కువగా ఉందని చెప్పాలి. అలానే ఇది భయపడడానికి చెప్పేటువంటి గ్రహచారం కాదు, కేవలం అలా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. ఇప్పటిదాకా అన్నీ కూడా సరదాగా సిల్లిగా తీసేసుకుంటూ జాగ్రత్తగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఇప్పుడు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహించాలి. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించాలి. మనకు సంబంధించిన పనులు మాత్రం చేసుకోవాలి. మన ప్రాకృత ధర్మానికి సంబంధించిన ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఈ విషయాలు చూసుకుంటూ ఉండాలి. మన ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు మాత్రం చూసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా కనుక కాలక్షేపం చేస్తే మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు, కొత్త ప్రయోగాలు చేయొద్దు. అవకాశం వరకు ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం రోజులు పెద్దగా విశేషంగా అనుకూలించే అవకాశాలు ఉండవు. ఆరోగ్య సమస్యల మీద, ఆర్థిక సమస్యల మీద, రుణ సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త దృష్టి ఉంచండి. వ్యవహార సమస్యల్లో ఉన్నవాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని నమ్మి ఏ కార్యక్రమాలు చేయడానికి వీలేదు. అవకాశం ఉంటే కనుక స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసి అక్కడే ఉండి దుర్గా సప్తశ్లోకి, కాలభైరవాష్టకం, దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణ చేస్తే మీ మానసిక వ్యవస్థ ప్రశాంతంగా పనిచేసి సమస్యలను దూరంగా ఉండేలాగా మీరే ప్లాన్ చేసుకునేందుకు వీలుగా అనుకూలించే అవకాశం వస్తుంది. కన్యారాశి. కొన్ని సందర్భాలు చాలా వేగవంతంగా నడుస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు చాలా గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని అంశాల్లో మీరు చేసేటువంటి సాహసం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న కాలం ఇది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇవన్నీ ఏమండి మరి అనుకూలించే కాలమా కాదా అంటే షష్ఠంలో రాహు శని అనుకూలిస్తారు, షష్ఠంలో శని రవి అనుకూలిస్తారు, సప్తమంలో రాహు శుక్రుడు అనుకూలించరు. మరి భాగ్యంలో ఉన్నటువంటి గురువు అనుకూలిస్తాడు, లగ్నంలో కేతు అనుకూలించాడు. ఈ విధంగా ఈ వారంలో సామాన్యంగా మిశ్రమ ఫలితాలతో వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ కన్యారాశి వాళ్ళైతే పనులు స్వయంగా చూసుకుంటారో వాళ్ళు విజయాలు సాధిస్తారు. ఇతరుల మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళు కొంచెం శ్రమపడే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అంశాలు చాలా గోచరిస్తున్నాయి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా లాభదాయకంగా బయటపడే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా బాగుంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి వారంలో తాత్కాలికమైనటువంటి చికాకులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. వీళ్ళందరికీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు లక్ష్మీ అష్టోత్తరంతో రెగ్యులర్గా 2 పూట్ల అర్చన చేస్తూ ఉంటే రాహు శుక్రుల యొక్క సంచారం అనుకూలమయ్యే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. ప్రతి పని కూడా ఈ వారంలో చాలా ఇబ్బందిని సృష్టిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ తోటి వాళ్ళు కానీ, మీ స్నేహితులు కానీ, మీ కింద పనిచేసేటువంటి వర్కర్స్ కానీ చేసినటువంటి పనులకి మీరు సంజాయిషి చెప్పాల్సిన పని ఏర్పడుతూ ఉంటుంది. అదొక పెద్ద సమస్య. అవసరానికి డబ్బు అందదు. అడ్జస్ట్మెంట్స్ చాలా చికాకు పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు అసలు మీ యొక్క నైజం మీద మీకు అనుమానం వస్తూ ఉంటుంది. ఆ విధంగా చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా ఈ వారంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కూడా ఈ వారం రోజులు కూడా ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు అని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే మంచిది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి మంచి జీవితం గడిచే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థికం, కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ తులారాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా అవకాశం కుదుర్చుకొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం, లక్ష్మీ నృసింహస్వామిని అర్చన చేయడం వలన అది కొంచెం దుష్ట ఫలితాలు దూరంగా ఉండే అవకాశం వస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి.
చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద విజయాలు వస్తూ ఉంటాయి. సాధారణ స్థాయి జీవితానికి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. పెద్దల యొక్క ఆరోగ్య స్థితి కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వాళ్ళ యొక్క వర్కర్స్తోనూ, వాళ్ళ పై వాళ్ళతోనూ కూడా స్నేహబంధాలు పెరుగుతాయి. చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. పుణ్యకార్యాలు, శుభకార్యాలు దృష్టి పెడతారు. తరచుగా బంధుమిత్రుల యొక్క కార్యక్రమాల నిమిత్తంగా కలుసుకోవడం జరుగుతుంది. మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఈ రాశి చెందినటువంటి వాళ్ళు ఇంకా మాకు విశేషమైన ఫలితాలు జరగాలి అనుకుంటే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహరావలమ్మ స్తోత్రం పారాయణ చేయడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సత్ఫలితాలు బాగా జరిగే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి. ఆర్థిక లావాదేవీలు కొంచెం మెరుగుపడతాయి. అలాగే ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడిచినా తెలివిగా వాటిని సరిచేస్తారు. ఈ దైనందిన కార్యక్రమాల యొక్క ప్రభావం మీ వృత్తి విషయంలో కానీ, మీ యొక్క ఇతర అంశాల మీద కానీ ప్రభావితం చేయకుండా ఉండేలాగా చూసుకుంటారు. పుణ్యకార్య ప్రయత్నాల్లో వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. రుణ విషయాల్లో కూడా జాగ్రత్తలు కనబరచాలి. కోర్టు వ్యవహారాలు, అలాగే ఫైనాన్స్ వ్యవహారాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, అలాగే రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు తాత్కాలికంగా ఈ వారంలో వాయిదా వేస్తే మంచిదని చెప్పి సూచిస్తూ ఉన్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ధైర్యయుక్తమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ ధనురాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ఈ ఆరోగ్య సమస్యలని వాటిని దూరం చేసుకోవడానికి సుబ్రహ్మణ్యారాధన తరచుగా చేస్తూ ఉంటే బాగుంటుంది. తర్వాత మకర రాశి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. కార్యక్రమాలను కూడా విజయవంతం నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు నేర్పు చేయడం చాలా అవసరం. అంతేకాకుండా మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా, ప్రతి సమస్యని కూడా చాలా గోప్యంగా దాని మీద రీసెర్చ్ చేస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. విద్యార్థులకు, రైతులకు గురుబలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొత్త ప్రయోగాలు చేస్తే ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు కూడా ఇదే తీరున రోజువారీ కార్యక్రమాలు మాత్రం చేసుకుంటూ వెళ్తే మంచిది. కొత్త వ్యవహారాలు జరిగే పోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పుతో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. మకర రాశి వాళ్ళ విషయంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే స్థిరాస్తి వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, కలహ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా ఈ వారంలో కొంచెం వేగవంతం చేస్తే పనులు బాగా సాగే అవకాశం వస్తుంది. ఇక్కడి నుంచి మీరు కొన్నాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే అవన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశం కూడా వస్తుంది. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసే అవకాశం వస్తుంది. ఇంకా మాకు సత్ఫలితాలు వేగంగా పెరగాలనుకునే వాళ్ళు ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన, అలాగే సుబ్రహ్మణ్య అర్చన చేయండి. తద్వారా మంచి మార్పులు కలిగే అవకాశం వస్తుంది. కుంభరాశి. చాలా విచిత్రమైనటువంటి కాలం. గురు శుక్రుల యొక్క సంచారం, రాహు యొక్క సంచారం బాగుంది. కేతువు తటస్థంగా ఉన్నారు. కానీ జన్మంలో ఉన్నటువంటి శని విభూతుల వలన మీకు మానసికంగా చాలా ఒత్తిడి పెరిగి పనులు వాయిదా వేసే లక్షణాలు పెరుగుతాయి. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇట్లా వాయిదా వేసుకుని వెళ్తుంటారు. వాటి మూలంగా కొన్ని సమస్యలకి దారితీసే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. తద్వారా కొన్ని సమస్యలకి పరిష్కారం లభించే అవకాశం ఉంది. పనులు వాయిదా వేసే లక్షణం మూలంగా చాలా నష్టపోయే అవకాశం ఉంది. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆ పనులు ఆలస్యమైన అని చెప్పి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం ఓర్పుగా కనుక వెంబడిస్తే అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటేనే మంచిది. వాయిదాలు విరమించండి. ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో ప్రోగ్రెస్ బాగుంటుంది. పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళు ఆర్థిక విషయాలు, రుణ విషయాల్లో సమస్యలను దూరం తీసుకోగలుగుతారు. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి చికాకులు కొన్ని తరచుగా వెంబడించే అవకాశం ఉంది. ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి, మంచి జరుగుతుంది. తర్వాత మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పనులు వేగవంతం అవుతూ ఉంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా చూసుకోగలుగుతారు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమంగా వ్యయంలో గ్రహాలు పెరిగినాయి. మీకు గతంలో 2 వారాల నుంచి హెచ్చరిస్తున్నాం. కొన్ని కార్యక్రమాలు ఈ వ్యయ గ్రహాల యొక్క ప్రభావంగా ఆగిపోతూ ఉంటాయి. కొన్ని ప్రణాళికలు, మీ యొక్క ఊహలు, కొన్ని ఆలోచనలు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి అని చెప్పేసి అటువంటి పరిస్థితి ఇప్పుడు స్టార్ట్ అయింది. వ్యయంలో రవి బుధ శనులు చేరారు. వీళ్ళు ఉద్యోగ విషయానికి, వ్యాపార విషయానికి, వ్యవహారాలకి వద్దున అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో మీరు చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేకమైన రక్షణతో ప్రత్యేకమైనటువంటి ముందు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తాం. ఇక్కడ పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, రేవతి నక్షత్రం వాళ్ళకి చిన్న సమస్యలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.